కాశీ సందర్శించినప్పుడు గంగా ఘాట్ పక్కన త్రైలింగ స్వామి ఆశ్రమాన్ని కూడా దర్శించడం జరిగింది. ఆ ఆశ్రమంలో ఒక హాఫ్ డే స్పెండ్ చేశాను. ఆ ఆశ్రమంలో ఎంత ప్రశాంతత, ఎంత శక్తివంతంగా ఉంటుందంటే త్రైలింగ స్వామి సజీవంగా ఉన్నారా అన్న ఆయన ప్రజెన్స్ని మనం ఫీల్ అవుతాం. ఆయన ఎంత గొప్పవాడంటే 300 సంవత్సరాలు పైగా జీవించిన మహాయోగి. కాశీలో దిగంబరంగా తిరుగుతూ గంగా నదిలో గంటల తరబడి ఆసనంలో కూర్చుంటూ అనేక విన్యాసాలు చేస్తూ అనేక మహిమల్ని ప్రదర్శిస్తూ ఉండేవారట. ఆయన ఆశ్రమం ఉన్న ఆ స్థానంలో ఆయన నిశ్చలంగా కూర్చుంటే ఆయన్ని ఒక శివలింగంగా భావించి కాశీ ప్రజలు బిందెలతో నీళ్లు తెచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన మీద జలాభిషేకం చేసేవారట, గంగా నీళ్ళతో, గంగా నదితోటి. ఆయన్ని వారణాసిలో నడిచే శివుడుగా భావిస్తారు. ఆయన ఎంత గొప్ప యోగి అంటే శ్రీ రామకృష్ణ పరమహంస, వివేకానంద, లాహిరి మహాశయులు, అభేదానంద లాంటి మహాయోగులు వెళ్ళి త్రైలింగ స్వామిని దర్శించుకున్నారు. ఈ త్రైలింగ స్వామి ఎక్కడ వారో కాదు, మన ఆంధ్రులు. విజయనగరం జిల్లా కుమిలి గ్రామంలో జన్మించారు 1607 శతాబ్దంలో. ఆయన తండ్రి గారు చనిపోయిన తర్వాత ఆయన తల్లి కాళీ మంత్రం ఇచ్చిందట. ఆ కాళీ మంత్రాన్ని సాధన చేసుకుంటూ ఆమె స్వర్గస్థురాలైన తర్వాత నడిచి కాశీ వెళ్ళిపోయి 1887 సంవత్సరం వరకు కాశీలో, అంటే దాదాపు 300 సంవత్సరాలు కాశీలో జీవించారు. కాశీలో ఆయన తపశ్శక్తి అంతా చూపించారు. ఆయన శక్తి యుక్తులన్నీ అమోఘమైనవి. దిగంబరిగా సంచరించేవారు, చిన్నపిల్లవాడిగా ఉండేవారు, మతిలేని మనిషిగా ప్రవర్తించేవారు, అనేక మహిమల్ని ప్రదర్శించేవారు.